నా గురించి కాపలాగా ఉన్నారే, మీ క్వార్టర్లో అయితే కాట్ మీద హాయిగా పడుకుని ఉండేవారు కదా. ఏం కాదండి, మనం కొలీగ్స్, పైగా నేబర్సు. సారీ అండి, ఆ మాట అంటే మీకు నచ్చదు కదా. మనం నైబర్స్ కొలీగ్స్ కాదండి, అంతకు మించి మీరు నాకు మంచి స్నేహితులయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఏం వద్దండి, మనం స్నేహితులం అన్నారు, ఆ మాట చాలా బాగుంది. స్కూల్కి వెళ్ళాలి కదా, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతానండి. అరే, కాఫీ తాగి వెళ్ళండి. వద్దండి, స్నేహితులం అని మీరు అన్నమాటే నాకు పెద్ద బూస్టింగ్ ఇచ్చింది. వస్తానండి. బాలయ్య బాలయ్య, జయమ్మ జయమ్మ, జో కొట్టాలమ్మ. హే బాలయ్య బాలయ్య, జయమ్మ జయమ్మ, జో ఏంటి సార్, నిన్న ఏదేదో చెప్పారు, ఈ రోజు మేడం గారి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒళ్ళు ఇరుచుకుంటా ఉన్నారు. ఏంటి కథ? ప్యూన్ కుమార్, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. నాకు అర్థమైంది సార్, మీరు మేడం బాగా క్లోజ్ అయిపోయారు కదూ, దగ్గర అయిపోయారు కదూ. కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది ఏమనుకున్నావు? నాకు గాని కోపం వచ్చిందంటే నిన్ను గ్రౌండ్ చుట్టూ 100 రౌండ్లు తిప్పిస్తానేమనుకున్నావు? సార్ నిజం చెప్పండి సార్. జరిగింది చెప్తాను విను. మీరు ఒక హెల్ప్ చేయాలి సార్. ఈరోజు మేడంకి కాస్త తోడుగా ఉంటారా? ఓ, మంగమ్మ ఇంటికి రాలేదని మేడం గారికి తోడుగా ఉన్నారన్నమాట. అవును, అంతే జరిగింది. ఇంక నువ్వు వెళ్ళి స్కూల్ గెట్టి టైం అవుతుంది. అంటే నైట్ మేడం మీరు వెళ్తావా, పనిష్మెంట్ ఇవ్వమంటావా? మీరిద్దరూ తప్పకుండా కలుస్తారు సార్. నీ సంగతి స్కూల్లో చెప్తాను. పద పద. మిమ్మల్ని త్వరగా ఒకటి చేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాను సార్. వెళ్ళొస్తాను మావయ్య. బాయ్ ఆంటీ. బాయ్ గ్రాండ్ గ్రాండ్ పా. జై శ్రేయ, స్కూల్లో కలుద్దాం. పదండి అంకుల్. మంగా, ఏంటి మావయ్య? ఏమైనా మర్చిపోయావా? ఏం మర్చిపోలేదు మావయ్య. నువ్వు ఒకటి మర్చిపోయావమ్మా. ఏంటి అంకుల్? గుర్తు తెచ్చుకో. ఓ సారీ. థ్యాంక్స్ అమ్మా. మీ మావయ్యకే నా ముద్దు, నాకివ్వవా మంగా? అడిగి మరి ముద్దులు పెట్టించుకుంటున్నారు చూడు. మరి ముద్దులు మేనగొడలు కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. బాయ్ మావయ్య. మావయ్య, మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అవునమ్మా, నువ్వు వెళ్ళిపోతుంటే ఏడుపు వస్తుంది. ఎందుకు? నేను మళ్ళీ వస్తాను కదా. నువ్వు నా దగ్గరుంటే మా అమ్మతోనో మా చెల్లెలతోనో ఉన్నట్టుందమ్మా. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకండి? మీ మమ్మీ ఎక్కడుంది మావయ్య? చనిపోయిందమ్మా. మీ చెల్లెలు? తను కూడా చనిపోయింది. శశి, ఇది వస్తూ గొడవ పెట్టింది, పోతూ గొడవ పెడుతోంది. తను మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఈ గొడవ కంటిన్యూ అవుతుందేమో. సారీ మావయ్య, మీ చెల్లెలు చనిపోయారు. లేదమ్మా, నా చెల్లెలు బ్రతికే ఉంది. తనెక్కడుంది?
ఇంకెక్కడ ఉంటుంది? నీ దగ్గరే ఉంది. మీ అమ్మని వీడికి చెల్లెలు. తను ఈ ఊర్లోనే ఉందమ్మా, నాకు దగ్గరలోనే ఉంది. మరి మీరెందుకు కలవట్లేదు? ఇక్కడే ఉందని తెలుసు కానీ ఎక్కడుందో తెలీదు. అయితే మీరు మీ చెల్లెల కోసం సరిగ్గా వెతకట్లేదన్నమాట. అవునమ్మా, ఇన్నాళ్ళు ఆ తప్పే చేశాను. ఇకపై నేనే వెతుకుతాను, నా చెల్లెల్ని కలుస్తాను. ఆవిడ ఎలా ఉంటారు మావయ్య? ఫోటో ఉందా? ఇప్పుడు అదంతా ఎందుకమ్మా? ఆ ఆంటీ వింటే కోపడతారు. అవునమ్మా, మళ్ళీ పెద్ద గొడవ అవుతుందా? ఇందాక చూసావు కదా ఎలా కోపంగా వెళ్ళిందో. తను ఎలా ఉంటుందో తెలిస్తే మావయ్య కోసం తనను నేను కూడా వెతుకుతాను. ఇంటి దగ్గర మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటారు. స్కూల్ కూడా టైం అవుతుంది, మనం వెళ్దాం పదా. బాయ్ మావయ్య. బాయ్. అమ్మా రామ్మా. నానే 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 నాననే అన్నా నానే నానే నా. గుడ్ మార్నింగ్ ప్రేమ్ సార్. ఏంట్రా మంచి హుషారుగా ఉన్నట్టున్నావు? ఒక మంచి జరిగింది సార్. ఏంటా మంచి? ఇద్దరు మంచి మనుషులు ఒకటి కాబోతున్నారు. ఎవరా ఇద్దరు మంచి మనుషులు? ఒకరు జానకి టీచరు, ఇంకొకరు అంజీ సారు. ఏం వాగుతున్నావురా? వాళ్ళిద్దరూ ఒకటవడం ఏంటి? లవ్ సార్, ప్యార్, ఇష్క్, మహబత్, ప్రేమ. రేయ్, ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు? అంజీ సార్ జానకి మేడంని, జానకి మేడం అంజీ సార్ని. మతి లేకుండా మాట్లాడుకు. మొగుడు చచ్చిన ఆడది ప్రేమలో ఎలా పడుతుంది? ఏంటి సార్, భర్త చచ్చిపోతే ఆడది ఇంకో పెళ్లి చేసుకోకూడదా? సంతోషంగా ఉండకూడదా? నన్ను కాదని వాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటుంది? మీరేమైనా మేడం గారిని పెళ్లి చేసుకుంటానని చెప్పారా? ఆవిడ్ని వేరే దృష్టితో చూశారు. ఒకసారి పెళ్ళైన వాణ్ణి మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటానరా? మరి భార్య ఉండగా పరాయి స్త్రీని మీరు కోరుకోవచ్చా సార్? లాజిక్ అడిగా ఉంటే ముఖం పగిలిపోద్ది. నువ్వు చెప్పేది నిజమేనా? సార్, నా కళ్ళారా చూసిందే చెప్తున్నాను సార్. ఏం చూసావు చెప్పు. ఆ అంజిగాడికి అంత టాలెంట్ ఉందా? ఏంటి సార్, ఆయన మనిషి కదా, మగాడు కదా? నిజం చెప్పాలంటే మీకంటే చాలా మంచోడు సార్. రేయ్, నోరు మీరా. కరుడు కట్టిన బ్రహ్మచారిని, ఆంజనేయ స్వామి అమరభక్తుణ్ణి పెళ్లి చేసుకోను అది ఇది అన్నాడు. ఇప్పుడు ఎలా ప్రేమలో పడ్డాడు? సార్, మనం ప్రేమ మాట వింటాం గానీ ప్రేమ మన మాట వింటుందా సార్? రేయ్, ఆడు కోతి మొక్కనికి ప్రేమ ఏంట్రా? పోనీ ఇష్టం అనుకోండి. ఎంత వారులైనా కాంతదాసులే. చీర కొంగు తాకితే చాలు ఎంతటి వాడైనా పడిపోతాడని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా సార్. అయినా నాకు పడంది వాడికెలా పడుతుందిరా? ఫారెస్ట్ లో మీరు రౌడీల చేతిలో దెబ్బలు తిన్నారు. అంజి సారేమో ఆ రౌడీలనే కొట్టి మంగమ్మను మేడం గారిని కాపాడారు. మీకు అంజి సార్కు తేడా ఉంది సార్. అంటే దాని దృష్టిలో వాడు హీరో అయిపోయాడా? అంతే కదా సార్. ఎవరు హీరోయిన్ కాపాడితే వాళ్ళే హీరో, వాళ్ళకే హీరోయిన్ సొంతం. నాకు సొంతం కాంది వాడికి సొంతం కానివనరా. రావణాసురుడు కూడా సీత తన సొంతం అనుకున్నాడు. చివరికి ఏమైంది సార్? రాముడికి సీత దక్కింది, రావణుడికి సావు దక్కింది. రైలరా, మాలో ఎవరు రాముడు ఎవరు రావణాసురుడు చెప్పరా? ఊరుకోండి సార్, మరి సిల్లిగా అడుగుతున్నారు. రాజకీయం అంతా ఇని రాజీవ్ గాంధీ ఎవరని అడిగితే నేనేం చెప్పను, మీరే ఊహించుకోండి. రే అంజిక, నిన్ను తక్కువ అంచనా వేశాన్రా. నేను బెడ్ పైన ఉన్న ఈ 2 days లో నువ్వు జానుని పాడేశావా? మిమ్మల్ని కలవనివ్వనరా. అయినా కలపడం కష్టం గాని విడగొట్టడం ఎంతసేపురా? ఈరోజు మిమ్మల్ని విడదీస్తాను. మంగా, వచ్చేసావా? నైట్ ఎందుకు రాలేదే? సారీ మమ్మీ, కడుపు నిండా తిన్నానా, నిద్ర వచ్చేసింది, నిద్రపోయాను. అక్కడ నిద్ర పట్టిందా? మాయ పక్కన పడుకున్నాను కదా, బాగా నిద్ర పట్టింది. అందరూ నిన్ను బాగా చూసుకున్నారా? చాలా బాగా చూసుకున్నాను మమ్మీ. ఆంటీ, గ్రానీ, గ్రాండ్ పా
జై శ్రేయ, అందరూ బాగా చూసుకున్నారు. అమ్మమ్మ ఇంట్లో అడుగు పెట్టే అదృష్టం నీకైనా దక్కింది. ఏమైంది మమ్మీ? ఏమీ లేదు. త్వరగా బయలుదేరు, స్కూల్కి టైం అయింది. పద. ఓకే మమ్మీ. సీ యూ అంకుల్. బాయ్ మా. వెళ్ళు 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 వెళ్ళు. సారీ దివ్యమ్మ, నైట్ మంగమ్మని ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను కానీ పర్వాలేదు చారుకేశా. అన్నయ్య హ్యాపీనా? మంగమ్మని చూస్తే అబీబాబుకు కొండంత సంతోషం అమ్మా. మిమ్మల్ని చూసినంతగా ఆనందపడతారు. మంగమ్మంటే అబీబాబుకి మంగా మేడం గారే. దూరమైన తన కన్న తల్లి దగ్గరైనంత సంబరపడతారు. తెలియని తన మేనకోడలంటే అంత ప్రేమ ఆయనకి. నేను పోగొట్టుకున్న సంతోషం మంగకి దొరుకుతుందన్నమాట. అవునమ్మా, అప్పట్లో జైసారు మీరు తన కూతురని తెలియకుండానే మిమ్మల్ని ఎంతగా ప్రేమించారో ఇప్పుడు అబీబాబు తన మేనకోడల్ని అంతలా ప్రేమిస్తున్నారు. మంగమ్మ ఇంట్లో తిరుగుతూ ఉంటే సాక్షాత్తు మంగా మేడం గారే తిరుగుతున్నట్టు అనిపించింది. మీరు చెప్పింది నిజమమ్మా. మంగా మేడం గారే మళ్ళీ మంగమ్మలా పుట్టారు. మనం చాలా అదృష్టవంతులం అమ్మా. మిమ్మల్ని వదిలి ఉండలేమని చెప్పిన జైసారు మంగా మేడం మళ్ళీ తిరిగొచ్చారు. మీరు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడితే పోయిన ఆ ఇంటి పూర్వ వైభవం అంతా తిరిగొచ్చేసినట్టేనమ్మా. అందరం సంతోషంగా ఉండొచ్చు. ఆ సంతోషం, అదృష్టం నాకు లేవు చారుకేశా. జరగని వాటి కోసం ఆశపడి నన్ను బాధ పెట్టుకో. అన్నయ్య వదిన సంతోషంగా ఉంటే నాకంతే చాలు. నన్ను ద్వేషించినట్టు వదిన మంగపై కోప్పడకుండా ఉంటే అంతే చాలు. అదేం లేదమ్మా, శశమ్మ మంగమ్మని చాలా బాగా చూసుకున్నారు. పాపం మీరే మంగమ్మ లేకుండా రాత్రి ఒంటరిగా పడుకున్నారు. నా అన్న వాళ్ళకి దూరంగా ఒంటరిగా ఉండటం నాకు అలవాటైపోయింది చారుకేశా. సరేనమ్మా, మీకు స్కూలుకి టైం అవుతుంది, నేను కూడా వెళ్ళాలి. ఉంటానమ్మా. కుమార్ గారు చెప్పింది నిజమే. భార్య భర్త కూతురు కలిసి నడిచొచ్చినట్టు వస్తున్నారు. అవును సార్, వాళ్ళు ఇప్పుడు ఒక ఫ్యామిలీ. రేయ్, నువ్వెప్పుడు వచ్చావరా? ఇప్పుడే సార్, వాళ్ళని చూశారుగా, ఇప్పుడైనా నమ్ముతారా? రేయ్, కలిసి వస్తే ఫ్యామిలీ అవుతారా? కాలం కలిసి వస్తే అవరేంటి సార్? నేను అంటుంది కలిసి నడిచొస్తే కలిసిపోతారా అని. సార్, మనసులు కలిస్తే మనుషులు కలవటం ఎంతసేపు సార్? గుడ్ మార్నింగ్ ప్రేమ్ గారు, ఎలా ఉన్నారు? ఈ 2 days మీకు బాగా కలిసి వచ్చిందనుకుంటా. నాకు కాదురా, నీకు కలిసి వచ్చినట్టుంది. సార్, రౌడీలు కొట్టిన దెబ్బలు తగ్గిపోయా? తగ్గినట్టే ఉన్నాయి సార్, లేదంటే సార్ స్కూల్కి రారు కదా. పాపం, ఆ రోజు మిమ్మల్ని భలే కొట్టేశారు సార్, చితక్ కొట్టేశారు. మామూలుగా కొట్టారా? వీధి కుక్కనో పిచ్చి కుక్కనో కొడతారు చూడు, అలా కొట్టారు. రేయ్, మిమ్మల్ని ఆ దెబ్బలకు మీరు మినిమం వారం రోజుల పాటు పైకి లేవరనుకున్నానండి. ఇంత త్వరగా స్కూల్కి వచ్చేశారు. దున్నపోతు మీద వడగల్ల వాన కురిస్తే ఏమవుతుంది సార్? కుమార్ ఉద్దేశం మీరంతా స్ట్రాంగ్ అని సార్. ఏదేమైనా సార్, మీరు హీరో సార్. ఆ రౌడీల్ని ఎదిరించి పోరాడారు. అవును సార్, ఆ రౌడీలు కొట్టినా సరే ప్రేమ్ సార్ వెనకడుగేయలేదు. ఓకే, నేను స్టాఫ్ రూమ్కి వెళ్తున్నాను. మంగ, నువ్వు క్లాస్కి వెళ్ళు. ఏంటి అంజీ సార్, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఉండరేంటి సార్, జానకి మేడం అంజీ సార్తో ప్రేమగా మాట్లాడుతుంటేనో. ఏంటి, ప్రేమగానా? అయ్యో, అదేం లేదు సార్, ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు అంతే. మొన్నటి వరకు మీతో గొడవ పడేది సడన్ గా ఫ్రెండ్ ఎలా అయింది? ఇప్పుడు ట్రెండ్ అదే కదా సార్. హీరో హీరోయిన్స్ ఫస్ట్ గొడవ పడతారు,
తర్వాత ఫ్రెండ్స్ అవుతారు, ఆ తర్వాత లవర్స్ అయ్యి డ్యూయెట్లు పాడుకుంటారు. అంత లేదు కుమార్. అసలు ప్రేమ లేకపోతే ఆవిడ మీతో ఎందుకు నవ్వుతూ మాట్లాడుతుంది? మొన్న నేను మంగని కాపాడాను కదండి, ఆ కృతజ్ఞతతో అంతే. అంతేనా, లేక మీ ఇద్దరి మధ్య అఫైర్ ఏమన్నా స్టార్ట్ అయిందా? అయ్యో ఎఫైర్ ఏంటి సార్? అంటే ప్రేమ్ సార్ ఉద్దేశం మీ మధ్య ప్రేమ మొదలైందని సార్. ఏంటి సార్, మీరిద్దరు లవ్ చేసుకుంటున్నారా? లవ్ లేదేం లేదు సార్. ఎందుకు లేదు సార్? మేడం గారిని చూడగానే మీ గుండె వేగంగా కొట్టుకునింది. పచ్చిమిరపకాయలు తిని స్వీట్ అన్నారు, స్వీట్ తిని కారం అంటున్నారు. మేడం కళ్ళలోకి సూటుగా చూడలేకపోతున్నారు. నిన్నంతా మేడం గారికి కాపలాగా ఉన్నారు. ఇదంతా ప్రేమే సార్. ఏంటిడు సిగ్గుపడుతున్నాడా? చూసారా ఎలా సిగ్గుపడుతున్నారో? ప్రేమ అంటే ఇదే సార్. ఊరుకో కుమార్, ప్రేమ్ సార్ అపార్థం చేసుకుంటారు. లేదు సార్, ప్రేమ్ సార్ హృదయం చాలా విశాలం. మీ ప్రేమను అర్థం చేసుకుంటారు. రే కుమార్, అసలు సార్ పేరులోనే ప్రేమ ఉంది కదా సార్. రేయ్ నువ్వు కాసేపు నోరు మోస్తావా? అంజీ సార్, నిజం చెప్పండి, జానకి మిస్ ని మీరు లవ్ చేస్తున్నారా? అంటే అది తప్పు సార్. ఆవిడికి భర్త లేరు, చిన్న పాప ఉంది, ఒంటరి ఆడిది. అలాంటి అమ్మాయిని మీరు అలాంటి దురుద్దేశంతో చూడకూడదు. మీరు నమ్మే ఆంజనేయ స్వామి మిమ్మల్ని క్షమించరు. మరి నీ ఉద్దేశం ఏంట్రా? స్కూల్లో మంచి కొలీగ్గా, క్వార్టర్స్ దగ్గర ఒక గుడ్ నైబర్ లా ఉండండి, తనకు ఒక అన్నయ్యలా ఉండండి. అప్పుడే దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అన్నయ్యలా కాదండి, ఓ ఫ్రెండ్ లా ఉంటాను. సార్ పోనీ మీరు అన్నయ్యలా ఉండండి. పేరు బెల్ కొట్టాలి, నేను వెళ్తున్నాను సార్. నేను కూడా గ్రౌండ్ కి వెళ్తున్నాను, పిల్లలందరూ వెయిటింగ్. రే అంజీ, నా జానునే నీ వైపు తిప్పుకుంటావా? అది నాదిరా. దాని నుంచి నిన్ను ఎలా విడదీయాలో నాకు తెలుసురా. నువ్వు జోకులు వేయడం, అది నవ్వడం. నేనేమన్నా జోకర్నా? విలన్నే. నేనేంటో చూపిస్తానరా మీకు. అంజీ సారు, జానకి మేడం తప్ప మిగతా స్టాఫ్ అంతా రిజిస్టర్ లో సైన్ చేశారు సార్. ఏ వాళ్ళిద్దరు ఎందుకు సైన్ చేయలేదు? ఏకంగా రిజిస్టర్ మ్యారేజ్ రిజిస్టర్ లో సంతకాలు చేస్తారేమో సార్. ఏం మాట్లాడుతున్నావయ్యా? వాళ్ళిద్దరూ మ్యారేజ్ రిజిస్టర్ లో సైన్ చేయటం ఏంటి? అది సాధ్యమయ్యే పనేనా? పోను పోను ముందు ముందు మీకే తెలుస్తుంది సార్. ఇదేంటి ఉప్పు నిప్పు కలిసి వస్తున్నారు? ఇప్పుడేం గొడవ చేస్తారో ఏమో. గుడ్. గుడ్. మీరు చెప్పండి. ఇట్స్ ఓకే, మీరే చెప్పండి. లేడీస్ ఫస్ట్, మీరే చెప్పండి. ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఏముంది, మీరే చెప్పండి. ఇద్దరు కలిసి వచ్చారు కదా మేడం, ఇద్దరు కలిసి చెప్పండి సార్కి. గుడ్ మార్నింగ్ సార్. ఇది కళ నిజమా? ఎలా ఉన్నారు సార్? మేడం పిల్లలు అంతా బాగున్నారా? హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు? ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళారా లేదా? ఆంజనేయులు గారు, మాటల తర్వాత అండి, ఫస్ట్ రిజిస్టర్లో సైన్ చేయండి. ఇలాగే మాటలు పెట్టుకుని సైన్ చేయటం మర్చిపోతారు. ప్రిన్సిపల్ సరేమో మీరు లీవ్ పెట్టారేమో అనుకుని అటెండెన్స్ లో మీరు రానట్టు రాస్తారు. ఒక వర్కింగ్ డేనే వేస్ట్ అయిపోతుంది, మీ శాలరీ కూడా కట్ అవుతుంది. అవునండి, 2-3 సార్లు ఇలాగే జరిగింది. నేను స్కూల్కి వచ్చి కూడా సైన్ చేయలేదని ప్రిన్సిపల్ సార్ నాకు ఆబ్సెంట్ వేసి శాలరీలో కోత పెట్టారు. టైంకి గుర్తు చేసి మంచి పని చేశారండి. థ్యాంక్ యూ సార్. ఇలా ఇవ్వండి సార్. ప్రిన్సిపల్ సార్, సరిగ్గా చూడండి, నేను ఆంజనేయులు గారు రిజిస్టర్లో సైన్ చేశాం. చూశానమ్మా. ఎలా ఉన్నారు? మంగ ఎలా ఉంది? ఫైన్ సార్, థ్యాంక్ యూ. ఆంజనేయులు మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు కదా? అలాంటిదేమీ లేదు సార్. ఆంజనేయులు సార్ చాలా మంచివారు. నాకు మంగకి ఎంతో హెల్ప్ గా ఉంటున్నారు. ఇప్పుడు మా ఇంటి మనిషి అయిపోయారు. ఆయన మాట, మనసు, వ్యక్తిత్వం నాకు చాలా బాగా నచ్చాయి.
నేను ఈ స్కూల్కి రావటం, క్వార్టర్స్ దగ్గర ఆయన పక్కనే ఉండటం నా అదృష్టంలో ఫీల్ అవుతున్నాను. నువ్వు చెప్పేదంతా నిజమేనా అమ్మా? నిజమే చెప్పాను సార్. కానీ ఆంజనేయులు గారు మన దగ్గర ఒక నిజాన్ని దాస్తున్నారు. ఏంటని మా దగ్గర ఏం దాస్తున్నావు? ఏం లేదు సార్. చెప్పండి సార్, మొహమాట పడకండి. చెప్పడానికి ఏముందండి? మీరెవరినో లవ్ చేస్తున్నారు కదా, ఆ విషయం చెప్పండి. ఏంటని నువ్వు లవ్ లో పడ్డావా? చాలా డీప్ లవ్ లో పడ్డారు సార్. నేను ఎంత అడిగినా చెప్పట్లేదు, మీరడిగితే చెప్తారేమో. చెప్పంజనేయులు, ఎవరా అమ్మాయి?